హాయ్ హలో నమస్కారం సమస్తం వీక్షణం చాలా బాగుంది, అద్భుతంగా ఆనందకరంగా అలా సాగిపోతున్నాం. సమస్తం అయితే ఇప్పుడు ఇలా కూర్చొని ఉన్నాను. వీక్షణం అంటే ఒక విషయాన్ని చూశాను అని అక్కడి నుంచి చెప్పడం కాదు, బట్ ఎవ్రీథింగ్ కూడా చెప్పేటటువంటి మాటలు, విషయాలు అన్నీ కూడా వితౌట్ అంటే ఏ ఫోర్స్ లేకుండా సహజంగానే ఉన్న పరిమళాన్ని పంచుకోవడము జరుగుతుంది సమస్తంలో. ఎస్, అంతే. సో అక్కడి నుంచి ఇప్పుడు ఒక అంశం గురించి చెప్పుకోవడము, కొంత అర్థం చేసుకోవడము, కొంత అర్థం చేసుకుందాము. విషయము ఏమిటంటే, ప్రస్తుతము మానవ జాతి, మనుషులము, మనము ఎట్లా సాగిపోతున్నాము, మన యొక్క ట్రీట్ అనేది ఎట్లా ఉంది అంటే, కొన్ని సందర్భాలైంది ఎట్లా ఉంది, కొన్ని సందర్భాలైందో ఎట్లా సాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి గారు ఒక విద్యార్థిని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత, అంటే ఎక్కువ శాతం మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థిని అంటే విద్యార్థికి ఆరు విద్యార్థిని అందరూ ప్రశంసించడము, మెచ్చుకోవడము జరుగుతుంది. అండ్ దానికంటే అంటే ఎక్కువ వచ్చిన దానికంటే మార్క్స్ అంటే ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400 వస్తే ఒక 350 ఒక 300 వస్తే వాళ్ళని ప్రశంసించకపోవడము అండ్ వాళ్ళని ఒక చులకనగా చూడడము ప్రస్తుతం మన చుట్టూ, మనలో ఎటువంటి భావన, ఎటువంటి స్థితి మనలో ఉంది. మరి దీన్ని మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పేటటువంటి పాయింట్ సరిగ్గా అర్థం చేసుకుందాము. చెప్పేవాడు కూడా అర్థం చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి ఇలా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక విద్యార్థి ఎనీ ఎగ్జామ్లో అయినా సరే, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అవ్వచ్చు. సో అంటే మనకి ఇప్పుడు ఒక విద్యార్థికి అంటే మనము సమత్వంగా ఇక్కడ మనం చూడట్లేదని, సమత్వంగా అంటే మళ్ళీ ఇది వేరే, అంటే సమత్వంగా కాకుండా ఎవరిని ఎలా చూడాలో అలానే చూడాలి మనము. ఇది ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. ఇప్పుడు 400 మార్క్స్ వచ్చినటువంటి 400 నంబర్ వచ్చినటువంటి స్టూడెంటు, అలాగే 350 వచ్చినటువంటి స్టూడెంటు, మీరు 450 అంటే అతనికి అట్లా వచ్చినాయి, అతన్ని అట్లా చూడండి. 350 వచ్చింది కదా, ఇతను అసలు ఈ నెంబర్స్ని పక్కన పెట్టేస్తే అతన్ని ఇలా అతన్ని చూడండి, ఇతన్ని ఇలా ఇతన్ని చూడండి. ఇక్కడ మనలో ఉన్నటువంటి ఈ ప్రశంస అంటే లేకుంటే ఎక్కువ తక్కువ అనే భావనల వలన 350 ఆర్ అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాడికంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాడిని ఇట్లా కొంచెం చులకనగా, కొంచెం తక్కువ భావనతో చూడడం వల్ల అతని యొక్క మనస్సు అనేది, అతని యొక్క పరిస్థితి అనేది, అతని యొక్క స్థితి అనేది కొంచెం ఇబ్బందికరంగా మారట్లేదా? సో ప్రతి ఒక్కరం కూడా అక్కడి నుంచి మనం వచ్చాము. చాలామంది స్టూడెంట్స్ అసలు మార్క్స్ తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని, ఇంకా చాలా రకరకాలుగా ఇబ్బంది, మానసికంగా, రకరకాలుగా ఫిజికల్లీ బానిస అయిపోవడం, చివరికి
సూసైడ్ అటెంప్ట్ అక్కడ దాకా కూడా వెళ్ళిపోతున్నారు, చేసుకుంటున్నారు. చాలా జరిగాయి కూడా. సో ఎందుకు మరి ఇట్లా జరుగుతుందంటే మన చుట్టూ మనం బాగలేం కాబట్టి, మనలో చూసే ధోరణి బాగలేదు కాబట్టి. అసలు ఏది ఎక్కువ ఏది తక్కువ భయ్యా? ఏది ఎక్కువ ఏది తక్కువ చెప్పండి. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఏనే, బీనే, సీనే, డీనే. మర్రి చెట్టునే, మామిడి చెట్టునే, పూల చెట్టునే, కలుపు మొక్కే, పత్తి చెట్టునే, మిరప చెట్టు, గ్రీన్ కలరే, బ్లూ కలరే, బ్లాక్ కలరే, రెడ్ కలరే, పసుపు కలరే, సూర్యుడే, చంద్రుడే, నీరే, నిప్పే, ఆకాశమే, భూమి. ఏది దేనికి తక్కువ చెప్పు? దానికి ఉన్నటువంటి గుణంతో ఏది ఎలా ఉండాలో అలా అది ప్రవహిస్తుంది, అది కదులుతుంది. ఇలా ఈ అనంతం ఇలా సాగుతుంది. ఇలా మనందరం సాగిపోతున్నాం, ప్రవహిస్తున్నాం. ఎక్కువ తక్కువ భావనలు మనలో ఉన్నాయి, మానవ జాతిలో ఉంది. మీ మనసులో అట్లా నాటుకుపోయింది అది. సో దాన్ని తీసేసి సరిగ్గా చూసేటటువంటి హృదయం మళ్ళీ మీకే ఉంది, అంటే మనకే ఉంది. సో అలా హృదయంతో చూద్దాము. ఎందుకంటే కేవలం ఈ మార్క్స్ వల్ల ఏముంటుందో, వాడు నచ్చినట్టు వాడు జీవిస్తాడు. ఎక్కువ తక్కువ అంటే మనం ఇది ఇప్పుడు రీసెంట్గా ఒకటి చూశాను. ఎక్కువ మార్క్స్ వచ్చాయని భలేగా వాట్సాప్లలో, స్టేటస్లో, పేపర్స్లో అట్లా పెట్టేసుకుంటారు. అప్పుడు అదే ప్రాంతానికి చెందినటువంటి అంటే పేపర్లో పడిన, అంటే ఎవరైతే పేపర్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయని పోస్ట్ చేశారు, వాట్సాప్ కానీ ఎక్కడైనా సరే గ్రూప్లలో షేర్ చేస్తారో వాడే ఇప్పుడు ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తులు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు మా పిల్లడు ఇట్లా చదవలేదు, ఇట్లా లేడని వాళ్ళకి మళ్ళీ బాధ కలుగుతుంది. అంటే ఇక్కడ బాధ కలగడం, ఇక్కడ ఇప్పుడు పేపర్లు వేసినవాడు చెప్పినవాడు ఆయనది తప్పలేదు, ఎవరిది ఇక్కడ ఏం లేదు, ఆయన ఇష్టం, ఆయన చేసుకున్నాడు పేపర్లు చేసుకొని. బట్ ఈ ధోరణి అనేది ఉండకూడదు. నువ్వు ఎట్లయినా సాగిపో, నీ మార్క్స్ అయినా తెచ్చుకొని నీ పేపర్లో అయినా పెట్టుకో, మీ ఇష్టం అది. బట్ ఆపోజిషన్స్ ఉన్నారు కదా, మీరు అండ్ మీ యొక్క పిల్లల్ని చూడకండి, అలా అతనితో కంపేర్ చేసుకోకండి. మీ అమ్మాయి ఒక క్వాలిటీ, ఆర్ మీ అబ్బాయి ఒక క్వాలిటీ, ఓ రకము, వాడిని వాళ్ళ ఉండండి. వాడు అట్లా తిరుగుతాడు, వాడు చేస్తాడు. ఏదైనా చెప్పగలిగితే చెప్పండి, అంతే. ఇలా అని చెప్పండి. బట్ ఒక ఇరిటేషన్తో, ఒక అంటే ఎదుటి వ్యక్తి, స్టూడెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అతని యొక్క హార్ట్ అనేది బ్రేక్ అయ్యేటట్టుగా చెప్పకండి. సౌండ్స్ అనేటివి చాలా అద్భుతమైనటువంటి శాంతితో, ప్రేమతో శాంతిని కలుగు చేసే మన యొక్క సౌండ్స్ అనేటివి. సౌండ్స్ ఉన్నటువంటి ప్రాముఖ్యత, శక్తి, పవర్ ఎటువంటిది. కాబట్టి మన సౌండ్స్ అనేటివి మధురంగా, ఒక శాంతి సందేశంగా అట్లా ఉండాలని కోరుకోవడం కాదు, ఇలా మన యొక్క సౌండ్స్ ఇటువంటివి, సౌండ్స్కి ఉన్నటువంటి గుణము ఇటువంటిది. సో కాబట్టి అర్థం లేని చేష్టలతో, ధోరణితో అలా చూడకండి. మనల్ని మనం, అంటే ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా బాగుంటే ప్రతి ఇల్లు బాగుంటుంది, ప్రతి స్టూడెంట్ బాగుంటాడు, ప్రతి విద్యార్థిని, అలాగే సంఘం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. అంతే. ఇది బాగుంటే నందనవనం ఎప్పటికీ బాగుంటుంది, అది ఎప్పుడు బాగానే ఉంటుంది.
సో అది నిరంతరం ఆనందపు కదలిక అది. సో అంతే, ఇది ఆనందపు ప్రవాహం ఇది. సో ఇలా సాగిపోదాం అంతే. థ్యాంక్ యూ.